రండి మరి విజయ్. అదే అదే అందుకే తొందర చేద్దామని అందుకే పేరు పెడతారు, ఎందుకంటే అందరు రావాలి కదా, కూడా వచ్చేయండి. నా పేరు విజేత, నేను నవీపేటలో ఉంటాను. 10th క్లాస్ వరకు ఇక్కడే చదువు. నమస్కారం సార్. మాకు ఒక అబ్బాయి గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్. మా సారు టీచర్ అక్కడే పల్లెటూరు, అక్కడ 5th క్లాస్ వరకు చెప్తాడు. స్కూల్ ఎస్టేట్ కాదు, ఎస్జిటి. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. తర్వాత శోభగా రావాలి. తర్వాత అక్కడ సీరియల్ రండి, మీరు సీరియల్ వస్తే అంతే. పెద్దలందరికీ ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు, 2 అల్లుళ్ళు. సాఫ్ట్వేర్, అబ్బాయి సిఏ, అది కొడిమేల్. ఫస్ట్ నుండి 10th వరకు ఇక్కడే చదువుకున్నాం. ఇంతే చాలు. ఒక హాఫ్ అన్ అవర్ అంతే, ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయిపోతుంది. హలో, నా పేరు శోభారాణి. మేముండేది కొరుట్ల. మా ఆయనే బిడిల కంపెనీ ఉంది. మాకు 2 అబ్బాయిలు, 2 సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. 2 అబ్బాయిలకు పెళ్లిలేని పిల్లలు. పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు, చిన్న అబ్బాయికి కొడుకు. అందరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి. ఓకే, థ్యాంక్ యూ. గురువులకు నమస్కారం. నా పేరు శివప్రియ, నాకు 3 ఆడపిల్లలు. గురువులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నా పేరు విజయలక్ష్మి. నేను 1st క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. 8th క్లాస్ 9th డిస్కంటిన్యూ చేసినాను. ఇక తర్వాత కుటుంబ పరిస్థితి బాగాలేక చదువు మానేసిన. పెళ్ళయింది, 2 పిల్లలు. అప్పుడు మా పిల్లలు 10th క్లాస్ చేసినప్పుడు నేను 10th చదువుకున్నా వాళ్ళతో పాటు. ప్లస్ మళ్ళీ 2016-17లో నేను వొకేషనల్ గ్రూప్ చేసిన. అక్కడ రాయకల్ దగ్గర ఐటికేఎల్ గౌట్ కాలేజీ ఉంటుంది, గౌట్ జూనియర్ కాలేజీ ఉంటుంది. అక్కడ నేను వొకేషనల్ చేసినాను. ఇప్పుడు నేను ఆశా వర్కర్ చేస్తున్నాను. 15 ఇయర్స్ ఆశా వర్కర్ చేస్తున్నాను. నేను చదువుకున్నప్పుడు నాకు చాలా కోరికలు ఉన్నాయి. నేను బాగా చదువుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఒక పెద్ద కోరిక ఉండేది. కాకపోతే కుటుంబ పరిస్థితుల కారణంగా నేను అంత చదువుకోలేకపోయినా. కాకపోతే ఏదో రకంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో భగవంతుడు నాకు కలిగించిండు ఆ రకంగా. అందుకోసం ఇప్పుడు నేను ఆశా కార్యకర్తగా చేస్తాను. ఎంతో మందికి ఆరోగ్య బోధన చేస్తాను, అన్ని సూచికలు ఇస్తాను. పిల్లల ఆరోగ్యం పట్ల, గర్భిణీల ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అన్నీ నేను అందరికీ చెప్పగలుగుతున్నా. అంటే అది కూడా గురువులను చూసి నేర్చుకున్నదే. పిల్లలకు ఏంటంటే స్వచ్ఛందంగా సేవ చేయడం ఎలా అనేది గురువుల దగ్గర నుండి నేర్చుకున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కనుక వాళ్ళు స్వచ్ఛందంగా మనకు ఎంతో శ్రద్ధతో చెప్పిన కనుక ఇప్పుడు అదే శ్రద్ధతో నేను ప్రతి ఒక్క గర్భిణికి కానీ పిల్లలకు, బాలింతలకు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం గురించి నేను అంతే చెప్తూ ఉంటాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా రోజులకు మనందరం ఫ్రెండ్స్ ఇలా కలుసుకున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా పల్స్పోజో డ్యూటీ ఉండే. మా మేడం వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని వచ్చిన. మాకు 7 to 5 వరకు డ్యూటీ ఉంటుంది. అయినా కానీ మేడం మా పరిస్థితి ఇది అని చెప్పి మా సూపర్వైజర్ మేడం, నోడల్ మేడం వాళ్ళందరికీ చెప్పుకొని నేను పర్మిషన్ తీసుకొని వచ్చా. 12 వరకు డ్యూటీ చేసుకొని.
ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. వేదిక నిర్వహించిన గురువులకు పాదాభివందనం. నా పేరు రమాదేవి. నేను మా అమ్మ వాళ్ళది మంచిర్యాల. నేను పొలాసలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మధ్యలో చదువుకున్నాను. ఇక్కడే ఫస్ట్ టు 10th వరకు విద్యా బోధన చేశాను. నాకు ఇప్పుడు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి 3D సాఫ్ట్వేర్, ఇంకొక అబ్బాయి గుజరాత్లో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. సరే సార్, ఓకే. శారద గారు రండి. ఎలా మీరు వస్తారు? రమణ గారు రండి. ఒకసారి రండి, ఒకరే రావాలి. రెండోసారి కూడా మీరే కావాలి కదా. వేదికను అలంకరించిన గురువులు ప్రధానోపాధ్యాయులు గారు, జనార్దన్ సార్ గారు, సుధాకర్ రెడ్డి సార్ గారు, సుధాకర్ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా మనందరికీ శుభాకాంక్షలు. సమయము మించిపోతుంది అని అనుకున్నాం, కానీ మనము వేదిక మీద అందరము సమీకరించే వరకే సమయం ఎక్కువైపోయింది. అందువల్ల ఇప్పుడు ఓపిక నశించి దూరం పోవాలి అనేది ఒక హరిబరిగా ఉన్నది. అయినా మొత్తం ప్రోగ్రామ్ అంతా మ్యాక్సిమం ½ గంట లోపల క్లోజ్ అయిపోతుంది. ఎవ్వరూ ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, సరే సార్. మాకు చెప్పిన ఇప్పుడు బోధన లోపల మీరు ఏ విధంగా మా జీవితాల మీద ప్రభావితం చేశారో మా కృష్ణమూర్తి, బలరాం, మహేష్, మా మిత్రులందరూ చేశారు సార్. నేను మళ్ళా రిపీట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉపాధ్యాయుల గురువులకు ఎలా విలువ ఇవ్వాలి, ఎట్లా ఉండాలి అనేది మనకు మంచిగా నేర్పిర్రు. మా జీవితాల మీద మంచి ముద్ర వేసిర్రు. చిన్న చిన్న విషయాలు మనకు చెప్తుండే తెలుగు సారు, సుధాకర్ సార్ కానీ, బ్రహ్మస్వామి సార్ కానీ. ఒక గురు శిష్యులు ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళగా ఒక నది దాటాల్సి వచ్చింది. నది దాటాల్సి వస్తే ఇప్పుడు శిష్యుడు ఏం చేసిండంటే గురువును గుర్తు చేసుకుంటే, గురువును ప్రార్థన చేసుకుంటే మనం ఈ నదిని సులభంగా దాటగలం అని చెప్పి ఆయన గురువును గుర్తు చేసుకున్నాడు. గురువును గుర్తు చేసుకోగానే నది తగ్గిపోయింది. ఆయన ఇటువైపు నుంచి అటువైపు క్షేమంగా దాటగలిగాడు. తర్వాత ఆ శిష్యుని వెనుక గురువు ఉన్నాడు. గురువు ఏం చేసిండంటే, ఆహా నాకు ఎంత పవర్ ఉన్నది చూడుర్రి అని చెప్పి ఆయన కూడా దాటిండు. ఆయన ఎలాంటి స్మరించుకోకుండా దాటిండు కాబట్టి ఆయన కొట్టుకొని కింద పడిపోయాడు. అంటే ఆయన గురువుని తలుచుకోవాలి. శిష్యుడు ఎవరి గురువుని వాళ్ళు తెలుసుకుంటారో ఆయన గురువుని తలుచుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేసి గురువులను తలుచుకోవాలి, గురువులకు మంచి మర్యాద ఇవ్వాలి అనే ఉద్దేశంగా మనకు చిన్న చిన్న ఉదాహరణలు సార్ సుధాకర్ సార్ కానీ, బ్రహ్మస్వామి సార్ కానీ చెప్తుండే. ఇక జనార్దన్ సార్ మాకు చెప్పిన మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ నిజంగా ముద్ర వేయబడ్డా సార్. 28 సంవత్సరాలయే మీరు చెప్పిన స్టైల్లోనే మేము చెప్తున్నాం. మీ మొత్తం సూచనలు మేము పాటిస్తున్నాం. ఆ విధంగా చేస్తే మాత్రమే మాకు ప్రభావవంతమైన బోధన అనేది జరుగుతున్నది సార్. వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలే గుర్తుంచుకున్నారు అంటే స్కాటై వ్యాక్రమాంగా ఫెకోనికా జింక్ అంటే మాకు 5వ తరగతిలో 6వ తరగతిలో సార్ మాకు ఇంగ్లీష్ చెప్పిండు. ఇంగ్లీష్ చూసి రాతలో స్కాటై వ్యాక్రమాంగా ఫెకోనికా జింక్ అని చెప్పి రాసిచ్చాడు. ఇదేంటి సార్ అంటే ఎవరైనా మీకు తెలిసి ఉంటే అర్థం తెలుసుకొని రండి అని చెప్పి మాకు ప్రశ్న వేసింది సార్. కానీ ఎవరిని అడిగినా ఎవరు దానికి అర్థం చెప్పలే. మళ్ళీ మాకు 8వ తరగతి 9వ తరగతికి పోయిన తర్వాత అవి మూలకాలు అనే విషయం తెలిసిపోయింది. అంటే ఒక్కొక్క మూలకాలను వరుస సంఖ్యతోటి గుర్తుంచుకోవడానికి సింబల్ తోటి ఎంత సులభంగా చెప్పారు. గణితం చెప్తుంటే కూడా లెక్క వేసిన తర్వాత దీనికి ఏ విధంగా వేయాలి, ఆలోచన ఎలా రావాలి, ఒక్కొక్కరిని అడుగుతూ చెప్తుండే. ఒక ప్రశ్న లెక్క రాసి దాన్ని గుడ్డిగా సాధించడం కాదు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అని ప్రశ్న వేస్తుండే. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఉండే, ఎత్తుల దూరాల లోపల లెక్కలు చేస్తుంటే ప్రతి దానికి మన సమస్య మేము ఎట్లా సాధిస్తున్నాం, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే ఆలోచనను మా ముందర పెట్టండి అని చెప్పి సారు ఆచరణతో మనతో లెక్కలు చేయించింది. కాబట్టి మాకు ఇవాళ గణితం లోపల, భౌతిక రసాయన శాస్త్రం లోపల మంచి పునాది ఉండడం వల్ల మేము ఫిజికల్ సైన్స్ టీచర్గా అయినాం సార్. మా విద్యార్థులకు మంచిగా బోధన చేస్తున్నాం. మీ సలహాలు ఎప్పటికీ పాటిస్తుంటాం.
మీకు దేవుని ఆశీస్సులు ఉండాలి, మాకు మీ ఆశీస్సులు ఉండాలి సార్. సదా ఎల్లవేళలో మీరందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మీకు పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా మాట్లాడుతున్నారు? ఇంకా ఎవరు లేరు? ఇంకా శారదా ఎవరు లేరు? అయ్యా గంగజల అక్కడ రండి, ఇక్కడికి రానివ్వండి. అదే పుష్పలత రాలేదు. పుష్పలత రాలేదు తెలుసా? మీరు ఒక్క నిమిషం అట్లానే కాదు. ఇప్పుడు వినండి, మనం 37 ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం. ఆ సార్లో కూడా మీ పేరు బాగా అవసరం లేదు, మీ పేరు ఎక్కడ ఉంటారో చెప్పి 1 మినిట్, జస్ట్ వన్ మినిట్ అవసరం లేదు, చెప్పి పరిచయం చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే కాలాతీతమైంది. సార్లు కూడా పాపం వాళ్ళ కూర్చునే పరిస్థితి లేదు. నరసింహం మనది అయిపోతే సార్ వాళ్ళ ఉపన్యాసాలు అయిపోతే తర్వాతనే సార్ వాళ్ళ సన్మానం ఉంటుంది. నా పేరు నరసింహం, మాది గుజరాత్పల్లె. నేను 7th కల్లెడ చదువుకున్నా. అక్కడికి వెళ్ళి 8th, 9th, 10th ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చదువుకున్నా. సార్లు మంచిగా అయిపోయారు. నాకు 2 బిడ్డలు. ఒక బిడ్డకు పెళ్ళి అయింది, మన్మడు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నా పేరు యు శ్రీనివాస్. నేను 8th, 9th, 10th ఇక్కడ పులాసలో చదువుకున్న హాస్టల్లో ఉన్నాను. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తాడు. కూతురు పెళ్ళైంది. కూతురుకు ఒక కొడుకు, ఒక బిడ్డ. చిన్న కొడుకు సాఫ్ట్వేర్ జాబ్. మనకు ఇంగ్లీష్ టీచరు హెచ్ఎం గారు చెప్పేటప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేది చూసి క్వశ్చన్ వేసేవారు. ఒకరోజు ఆ పరిస్థితి నాకు వచ్చింది. వాట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఫస్ట్ లెసన్ అని అడిగాను. నేనేం ఆలోచించకుండా జమైకన్ ఫార్గమెంట్ అని నాకు ఆలోచన వచ్చింది. చదువులో నేను బాగా ముద్దు, అయినా నేను జమైకన్ ఫార్గమెంట్ అని అనుకోకుండా చెప్పి అప్పుడు బతికిపోయినా. మన వెంకటరమణ గారు అప్పుడు చదువుకునేటప్పుడు ఒక విషయం చెప్పారు, స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అని. అది ఈరోజు మళ్ళీ ఒకసారి చూపించారు మనకు. సరే అంతే. రండి రారా చంద్రశేఖరు. పొట్టోడు అంటేనే వస్తాడు వాడు. చిన్నప్పుడు ఏమన్నా పొట్టోడు అనకపోదు. అరే అట్లా అంటేనే మనకి ఇక్కడ స్టేజ్ అయినా వాడు కొడుకు పెళ్ళి అప్పుడు స్టేజ్ అయినా అన్న, అరే నువ్వు పెళ్లి చేసిన కొని నువ్వు పొట్టోనే ఇప్పటికి మాకు. సరే అందరికంటే ముందే కొడుకు పెళ్లి బిడ్డ పెళ్లి చేసాడు. అందరికీ నమస్కారము. నా పేరు గుడిది చంద్రశేఖర్. నేను బీడీ కంపెనీ నడిపిస్తా. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇంకేం చెప్పాలి? అన్నీ బాధ్యత చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనం ఉద్దేశించి సార్లను ప్రసంగించాల్సిన కోరుతున్నాం. సార్ జాడ సార్ కూర్చోండి, మాట్లాడు. అయిపోయింది సార్, అయిపోయింది. ఇది బ్యాచ్. మీ అందరికీ శుభావందనలు. అప్పుడు ఆ రోజులలో ఉన్నటువంటి మా ప్రధానోపాధ్యాయులు గారు ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ స్కూల్ అనుభవాలు జ్ఞప్తికి వస్తున్నాయి. అందరూ సుధాకర్ రెడ్డి, ఆ సుధాకర్, తెలుగు పండితులు, వీళ్ళందరినీ చూస్తుంటే, అదేవిధంగా బండపల్లి మన వెంకటరాయన్ సారు, సదాశివ సారు,
ఇంకా చాలామంది ఇక్కడ లోకల్లో ఉన్న రాజమౌళి సార్, వీళ్ళందరూ నిజంగా ఆ రోజు ఒక మంచి గ్రూప్. మా ఉపాధ్యాయ అంటే అంత మెచ్చుకోవాల్సింది. అంటే ఒకరికొకరు అంటే సహాయం చేసుకునే వాళ్ళే కానీ మాత్రం అంటే నాకైతే ఇక్కడ ఈ పులాసలో చక్కటి అనుభవాన్ని ఇచ్చింది. ఈ పులాసలోనే నేను చాలా అనుభవం అంటే మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాను. మీ విద్యార్థులకు చెప్పడం అంటే వాళ్ళకు ఎలా చెప్తే పిల్లలు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే అంటే చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏమైనా కానీ చిన్న చిన్న ఆ రోజులలో ఏమైనా జరిగినట్టుంటే మరి మీరందరూ దాని పెద్ద మనసుతో అయితే నాకు మళ్ళీ చిన్నటి కొన్ని గుర్తులు జ్ఞాపకం వస్తున్నాను. నేను పాఠశాలలో చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. నేను జడ్పిఎస్ఎస్ హై స్కూల్, పెద్ద హై స్కూల్ కొడిమ్యాల హై స్కూల్లో నేను 10వ తరగతి వరకు చదివినా. అయితే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ హై స్కూల్ కదండి, అప్పుడే 8th క్లాస్ వేరేది, అది హై స్కూల్స్ వేరేది. హై స్కూల్ వేరైనప్పుడు ఈ సైన్స్ టీచర్ మాకు నర్సయ్య సార్ ఉంటుండేది. నర్సయ్య సార్ అందరినీ సైన్స్ ల్యాబ్లోకి తీసుకుపోవడానికి అందరినీ లైన్ కోడ్ తీసుకొని పోయి సైన్స్ ల్యాబ్లో అన్ని చూపిస్తుండేది అన్నట్టు. అంటే చూపిస్తుంటే నాకు అంటే ఏది ముట్టద్దు, వెనక చేతులు పెట్టుకొని పోవాలి, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అయితే నేనేం చేసినానంటే అక్కడ కన్ను రాష్ట్ర ప్యారిస్తో తయారు చేసినటువంటి ఒక కన్ను ఉంటుంది. ఆ కన్నును చూడగానే దాన్ని ఇట్లా పట్టుకున్నాను. అంతే పట్టుకుంటే పక్కన ఉన్నవాడు నువ్వు పట్టుకున్నావు కదా అని చెప్పని సార్కు చెప్తా అని సార్ చెప్తున్నాను. నేను ఆడ పెట్టబోతే ఆయన దొరికి కింద పడ్డాను, పగిలిపోతే అప్పుడు మీకు అంటే హై స్కూల్లో టీచర్లు అప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ, అంటే ఇప్పుడు మా అప్పుడు కొద్దిగా తక్కువ కొట్టినాము, కానీ అప్పుడు ఆ రోజులలో అట్లా. తర్వాత ఆ హై స్కూల్లో ఆనందం సారు మాకు మ్యాథ్స్ చెప్తుండేది. నిజంగా మ్యాథ్స్ నాకు ఆనందం సార్ చెప్పేటువంటి మ్యాథ్స్ అనేది ఆ రోజులలోనే నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది అన్నట్టు. అంటే మ్యాథ్స్ అనేది ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి మ్యాథ్స్ను నేను ఇక్కడ కూడా అదే మ్యాథ్స్ని మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్టాటిస్టిక్స్ ఉందనుకోండి, స్టాటిస్టిక్స్లో అదే ఏంటి మోడ్, మీడియన్ మోడ్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అర్థమెటిక్ మీన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ రోజులలో నేను నేర్చుకున్నటువంటి దాన్ని ఇక్కడ మీకు స్కూల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ ఈ పాఠశాలలో కూడా ఒక విద్యార్థి, ఇప్పుడు నేను ఏదైతే పట్టుకుంటే కింద పడితే అది పగిలిపోయింది కదా, నేను మళ్ళీ అంటే టీసీ తీసుకుంటప్పుడు మనం ఏం చేస్తామంటే అందరి టీచర్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకోవాలి. అంటే సైన్స్ ల్యాబ్ గురించి కూడా అంటే సంతకం తీసుకోవాలి. సంతకం తీసుకుంటే దానికి ₹1 ఛార్జ్ చేశారు. అంటే ఆ ఛార్జ్ కూడా కట్టడం జరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ కూడా చాలా వరకు ఆ సైన్స్ ఎక్విప్మెంట్స్ చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత అదేవిధంగా ఈ క్లాస్ రూమ్లో ఇప్పుడు మనం ఎలా చెప్తుంటామో అలా ఒక ఫిగర్ను, అంటే ఫిగర్నే కాదు, ఇప్పుడు ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి, ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్ సేమ్ డిటోగా దించి ఆక్సిజన్ ప్రిపరేషన్ చేసేవాడిని. ఇది నేను అనుకుంటా మీకు ఈ అనుభవంలో ఉన్నదో లేదో తెలియదు, నాకు జ్ఞాపకం లేదు, కానీ నేను ఇక్కడ చెప్పిన ఇక్కడ నేను ఇక్కడ ఈ స్కూల్లో చెప్పడం జరిగింది. ఒకటే కాదు, ఒక ఆక్సిజనే కాదు, ఆక్సిజన్ హౌ టు ప్రిపేర్ ఆక్సిజన్, హైడ్రోజన్, తర్వాత ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకా నత్రజని కూడా తయారు చేయడం ఎలా అనేది ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే నాకు ఈ విధంగా అంటే మొత్తానికి